ఇది ఒకసారి చూడే. ఇప్పుడు మనం నమస్తే తెలంగాణ రాసిన కథనం పైన ఈ రాష్ట్రంలో చర్చ పెట్టిద్దాము. కాంగ్రెస్ ఓని కానీ బీజేపీ ఓని కానీ బీఆర్ఎస్ ఓని కానీ ఉందా, అందరు కలిసి మాట్లాడి చూద్దాం. ఇప్పుడు ఏం రాసేటప్పుడు వాడు కరపత్రమే, ఇది కూడా కరపత్రం, రెండు కరపత్రాలే. అది కాంగ్రెస్ కరపత్రం, ఇది బీఆర్ఎస్ కరపత్రం. ఓపెన్ గా మాట్లాడదాం. వీళ్ళేమో రాసిరు, బామ్మార్ది గుప్పిట సింగరేణి ఉన్నది, నిబంధనలకు పాతరేస్తున్నారు, కోట్లు కొల్లగొట్టే జాతర జరుగుతున్నది, మొత్తంగా సింగరేణి వ్యవస్థనే చెరబట్టే దందా చేస్తున్నారు. ఆయన చెప్పిందే వేరమవుతున్నది, వినకుంటే అంతే. పైగా డిస్క్వాలిఫై చేయిస్తానంటూ బెదిరిస్తుండు. తన అనుమాయులకే సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇప్పిస్తున్నాడు. సదరు నేత అడుగులకు మడుగులొత్తిన అధికారులు, బామ్మర్ది ఆగడాలకు గత సీఎండి అండదండలు కూడా ఉన్నాయి. కొత్తగా సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధనలకు అడ్డు చెప్పిన డైరెక్టర్ను తప్పించిన వైనం, మాన్యువల్స్ మార్పులో నిబంధనలకు పాతర. ముఖ్య నేత బామ్మర్ది ఆదేశాలతో హైదరాబాద్ లోని గెస్ట్ హౌస్ కేంద్రంగా ఓ అధికారి దందాలు చేసింది. సో ఇప్పుడు ఈ వార్త రాసి కదా, బామ్మర్ది గుప్పిట సింగరేణి ఉందా లేదా, ఉందా లేదా, దీనిపైన ఒక వారం రోజులు చర్చ పెడదాం. రాధాకృష్ణ అనే ఒక లోపర్ గారు రాసిన వార్త పైనే కావాలా, ఇది వద్దా? బామ్మర్ది ఉన్నాడా లేడా, అది బామ్మర్దా బీఆర్ఎస్ అల్లుడా? ఆయన కాంగ్రెస్ కు బామ్మర్ది, బీఆర్ఎస్ కు అల్లుడు, ఎవరన్నా కానీ ఫైనల్ గా లంగ అయితే ఒప్పుకుంటారు కదా. అంటే అయితే బీఆర్ఎస్ వాళ్ళు లంగలే, కాంగ్రెస్ వాళ్ళు లంగలే, అంటే అందరూ మంచోలే. ఏదో ఒకటి డిసైడ్ చేద్దాం, దీనిపైన చర్చ జరుపుదాం. చర్చ జరిపి ఇంకో ఈ లోపర్ గారు రాసిన దానికి ప్రెస్ మీట్లు పెడుతున్నారు బట్టి అన్న. సో అంటే ప్రెస్ మీట్ పెట్టి దీనిపైన కూడా చర్చ పెట్టి ప్రజల్లోకి తీసుకెళ్ళి, అయితే కాంగ్రెస్ వాడు మంచోడా, బీఆర్ఎస్ వాడు మంచోడా, లేదు బీఆర్ఎస్ లంగనా, కాంగ్రెస్ వాడు మంచోడా, ఏదో తెలిపోతుంది. పనికి మాలిన ముచ్చట్లన్నీ ముందలేసి పనికొచ్చే వార్తలు పక్కన పడేసి, ఈ రాష్ట్రంలో గత 4-5 రోజులుగా ఏ రోజు కూడా ప్రజా సమస్యలపై పెద్దగా వార్తలు రాలే. పోనీ ఇల్లు కళ్ళగట్టిరా బీఆర్ఎస్ వాడు కాదంటే ఎవరి మీద దుమ్మెత్తి పోసుకుంటే ఈయనేమంటాడు, బామ్మర్ది చేతిలో వేయింది అంటుండు. ఆయన ఏమంటాడు, మరి బామ్మర్ది చెప్తున్నావు, బీఆర్ఎస్ పార్టీలో ఆయన మంత్రి ఉండే, ఆయన అల్లుడే కదా అమ్మ అని అడుగుతున్నాడు. వీళ్ళు దీని సమాధానం చెప్పరు. ఎవరికి నచ్చినట్టుగా వార్తలు రాసుకోవడం, ప్రజల్ని పిచ్చోళం చేయడం, డైవర్ట్ చేస్తూ రోజొక నాటకాలు ఆయన అమెరికాలో వండుకున్నాడని చేయడం, ఇది పరిస్థితి. ఇంత మించి ఇప్పుడు సింగరేణి అయితే ఈయన చేతిలో పోతుందంట. సింగరేణి స్కామ్ పై కిషన్ రెడ్డి మౌనంగా ఉండి ఎందుకున్నాడు? మనోనికి ఏం చేయాలో, ఎట్లా మాట్లాడాలో, ఇటు మాట్లాడాలో తెలుస్తలేదు, తెలుసుకునేంత జ్ఞానం కూడా ఉందని నేను అనుకోవట్లేదు. ఆయన పానకంలో పుడక గంటే, పానకంలో పుడకలక రావాలి, మధ్యలో తాయి అనాలి, వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఒక్కరోజు ప్రజా సమస్యల పైన మాట్లాడకపోతుంది, ఒక్కరోజు ఈ రాష్ట్రంలో ప్రజల కోసం మాట్లాడకపోతుంది. ఏమనంటే బీఆర్ఎస్ వాడు మీకు ఏమైనా ఉరికిరాగానే నేనున్నాను ఉరికొస్తారు. ఆ కాంగ్రెస్ వాడు తానా అంటే తందాని అంటారు. గంతే చూస్తున్నాం కదా 2 సంవత్సరాల పొద్దు. ఆ ఎంక్వైరీ అయ్యేది లేదు, ఇది మొదల పడేది లేదు. ఇలా ఎవడో దొంగ దొరికి వానికేదో శిక్షలు పడి వాడేదో ఆగమయ్యి ఇదంతా ఏం జరగదు. సో ఇప్పుడు మళ్ళీ పెట్టిన నిన్న నైని టెండర్ రద్దు చేశారంట, కుంభకోణం జరిగినట్టే కదా, మసిపూసి మాడికాయ చేయకండి, సోలార్ స్కామ్ పై మీ మౌనం ఎందుకు, 540 కోట్ల స్కామ్ అంటుంది. నిన్న చెప్పింది 540 కోట్ల స్కామ్. నిన్న దాని గురించి ఎవరు మాట్లాడలేదు. సో రేవంత్ బామ్మర్ది కోసం ఈ తతంగం జరుగుతుంది. సింగరేణి సృజన్ గనిగా మార్చిండు బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ ఆగ్రహం, ఇంకంతే. సో ఇప్పుడు ఈయన మాట్లాడినా, ఈయన రాసిన ఈ నవాస తెలంగాణ కథనం పైన చర్చ ఉండదు. మా రాధాకృష్ణ గారు రాస్తేనో లేదంటే మా వెలుగు పత్రిక రాస్తేనో చర్చ, ఎందుకంటే అది కాంగ్రెస్ అనుకూలమైన చర్చ కదా. కాంగ్రెస్ కు వ్యతిరేకమైన చర్చ రాష్ట్ర ప్రజలు చర్చించుకోవద్దు. అప్పుడేమంటే రేవంత్ రెడ్డి లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తుండు, రేవంత్ రెడ్డి అమెరికాలో అక్షరాలు రాస్తుండు, ఇవి వస్తాయి. అప్పుడు అది వ్యవస్థ నడుస్తున్నది. ఈయన ఏదో మాట్లాడి పెద్దగా పనికొచ్చే ముచ్చట కదా అది. ఏబిఎన్ పై సిట్టు వేసే దమ్ముందా? ఎన్టీవీ కథనంపై వెంటనే స్పందించిన ప్రభుత్వం ఉటావుటిన రంగంలోకి పోలీసులు వచ్చారు. మరి సిట్టు ఏర్పాటు చేసి అరెస్టులు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై మాత్రం నో యాక్షన్. ఎన్టీవీ కథనంలో ఓ మంత్రి అని సంబోధన. మరి రాధాకృష్ణ డైరెక్ట్ గా బట్టి పేరు ప్రస్తావించండి. మహిళా అధికారిపై సైతం వ్యాఖ్యలు చేశారు. అయినా మౌనంగా ఉంటున్న అధికారులు. ఆ టీవీ వెనుక బట్టి ఉండడమే శాపమా, ఏబిఎన్ వెనుక రేవంత్ ఉండడమే కారణమా? సోషల్ మీడియాలో వ్యక్తం అవుతున్న నిరసన. సో బట్టి విక్రమార్క వెనుక ఉన్న ఎన్టీవీలనేమో
ఎమ్మటెమ్మటే వాడు పేరు రాయకపోయినా సరే వాళ్ళు ఎమ్మటెమ్మటే బదనాం చేసి కేసులు పెట్టరు. మరి అదే కేసులు, అదే స్పీడప్, అదే కథ డైరెక్ట్ బట్టి పేరు తీసుకున్న ఏబిఎన్ మీద ఎందుకు లేదు అంటే అది రేవంత్ రెడ్డి పత్రిక. అది డిఫరెన్స్ మీకు అర్థం కాలేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఈయన ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఉప ముఖ్యమంత్రి మీద ఉంటుంది యాక్షన్. ముఖ్యమంత్రి దొరగారు కదా, సో ఉంటుంది అనమాట. ఇంకోటి ఇక్కడ నాకు తెలిసి ఇప్పుడు ఈ ఎన్టీ వెనుకంగా ఒక రెడ్డి సాబు ఉన్నా కూడా ఏం కాకపోతున్నాయి. పోయి దళితుడు అయితే ఇంకా వాళ్ళకు మనుతుంది అనమాట. సో మరి ఆయన అడుగుతుండు సిట్ అంటే వేసే దమ్ము ఉందా అని. లేదా ఇంకా నువ్వు అడగకపోయినా లేదు మాకు.